హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసిన రెసిపీ మటన్ బోన్స్ సూప్. ఇక్కడ నేను 250 గ్రామ్స్ మటన్ బోన్స్ తీసుకున్నానండి. వీటిని 3 times వాష్ చేసిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని 1 cup మటన్ బోన్స్ అయితే 3 cups వాటర్ వేసాను అనమాట. అలాగే ఇందులో పసుపు యాడ్ చేశాను. దించి తర్వాత ఇలా తీసుకొని స్టాక్తో పాటు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు, అలాగే షాజీరా, లవంగం, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క నేనైతే ఇవి వేసానండి. మీకు ఇంకా మసాలాలు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో మీరు పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. డైరెక్ట్గా ఇలా వేసుకోవడం వల్ల సూప్ టేస్టీగా ఉంటుంది మీకు. అలాగే ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలండి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు అన్ని పౌడర్స్, కోర్స్ పౌడర్స్ కన్నా డైరెక్ట్గా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అండి, అవి కూడా యాడ్ చేశాను. పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం పుదీనా, అది కూడా యాడ్ చేశాను. వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసానండి, ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి. దీనికి సరిపడా మనం కర్రీస్లోది వేస్తాం కదా, ఆనియన్స్ తొందరగా మగ్గడానికి, అలాగే వేసాను అనమాట. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసేసాను. వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes పాటు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. టమాటాలు మ్యాష్ అవుతాయి చూడండి, అవి వచ్చే వరకు కొంచెం మగ్గనిద్దాం. కొంచెం గట్టితనం పోయి కొంచెం మ్యాష్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి కూడా. మీకు క్రష్ చేసుకుని వేసుకోవాలంటే కచ్చాబిచ్చగా వేసుకోండి, ఎందుకంటే మన సూపులో తగులుతూ ఉంటే బాగుంటుంది. జనరల్గా సూప్స్ అవి చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా పీసెస్గా చేసి వేస్తారు కదా, అలా అన్నమాట. అలాగే ఇక్కడ నేను కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి, లోపు నానుతుంది కదా అనేసి. టమాటో వేసాము, కానీ కొంచెం చింతపండు కూడా వేస్తే టేస్ట్ వస్తుందండి, అందుకని ఎక్కువ వేయలేదు, కొంచెం పెట్టాను. అలాగే ఇది ముందు స్టాక్ అది పక్కన పెట్టుకున్నాం కదా, ఉడకపెట్టుకుని 3 whistles వచ్చే వరకు, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ సూప్కి సరిపడా సాల్ట్ 1 spoon వరకు సాల్ట్, 1 spoon కారం కూడా యాడ్ చేశానండి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఒక 10 to 15 minutes పాటు అలాగే మరగనిద్దామండి. కొంచెం సూప్ మరిగితే అందులో ఉన్న బోన్స్లో ఉన్నదంతా కూడా అందులో వెళ్ళి టేస్టీ ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, చింతపండు అంతా పక్కకు తీసేసి అందులో ఆ వాటర్ ఉంటుంది కదా, అదంతా పక్కకు తీసేసి ఆ వాటర్ని ఏదైతే పలుపు ఉంటుందో అదంతా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒక 20 minutes పాటు మళ్ళీ మూత పెట్టి మరగనిద్దాం. చూసారా, బాగా మరిగింది. ఇక్కడ నేను ధనియా పౌడర్ అలాగే పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. మీకు కావాలంటే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes నుంచి సాల్ట్ సరిపోలేదండి, అందుకని మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. మీరు చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. మళ్ళీ బాగా మరిగిందండి. ఒక 50 minutes అయితే పడుతుందండి బోన్ సూప్కి. ఎంత మరిగితే అంత టేస్ట్ అన్నమాట. అంతే, అయిపోయిందండి. ఇలా పైన ఆయిల్ వచ్చేస్తుంది చూడండి, అలాంటి టైంలో ఆఫ్ చేసేసుకోవాలి. బబుల్స్ వచ్చి
ఇలా ఆయిల్ లాగా ఫామ్ అయిపోతుంది చూడండి, అంటే బయటికి ఆయిల్ వదిలేస్తుంది అనమాట, కుక్ అయిపోయిందని అర్థం. అలాంటి టైంలో దాన్ని ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే హాట్గా ఈ రైనీ సీజన్లో మటన్ బోన్స్ రెడీ అండి.